నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఈ రోజు మనకి టేస్టీ వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి లేట్ ఎందుకు, పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మరి మాకు ఆహా ఏమి రుచిలో ఏం వంట చేస్తున్నారు? ఈరోజు కదంబ చట్నీ అండి. కదంబ చట్నీ? అవునండి. ఓ, అంటే లైక్ అన్ని కాంబినేషన్ లో ఉంటుంది. కాంబినేషన్ లో మనకు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వచ్చి చట్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఓకే రాజు గారు. సో మరి కదంబ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. కదంబ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె వేసేసుకుందాం. దీంట్లో ముందుగా సాంబార్ ఉల్లిపాయలండి. స్టిక్ ఇస్తారా? సో ఎక్కువగా ఇదంటే అక్కడ మన సౌత్లో ఎక్కువగా చేసుకుంటుంటే తమిళనాడు, కర్ణాటక అటువైపు ఇది ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. దేంట్లో కాంబినేషన్? బ్రేక్ఫాస్ట్ అంటే మీకు ఇడ్లీ కానీ దోశ వాటికి తీసుకోవచ్చు. రైస్తో కూడా బాగుంటుంది. ఓకే. మామూలు ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి. సో ఇది వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. దీంట్లోనే టమాటో ముక్కలు, ఓకే, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం కలర్ కోసం ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, సో ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే చాలు. నెక్స్ట్ దీంట్లోనే పుదీనా, అలాగే కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా చింతపండు, కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మొత్తానికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. సో డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుందండి ఇది. కొంచెం వెరైటీగా ఉంది. అంటే మనం యూజువల్గా ఏదో ఒక రకమైన పప్పు లేకపోతే మొత్తంగా కొబ్బరి ఇవిగా ఎక్కువ చేసుకుంటాం కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకే అండి. సరిపోతుంది? ఇలాగా సరిపోతుంది. సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారితే మనం ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే. సో కాస్త చల్లారనిచ్చేద్దాం. ఓకే అండి, చల్లారింది. కచ్చపచ్చగా గ్రైండ్ చేయాలి రాజు గారు? మొత్తం ఫైన్ గా చేసేసుకోవాలి? ఫైన్ గానే చేసుకోండి. సో ఇవి మగ్గించేటప్పుడు కొంచెం మనకు తడి తక్కువ అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు అండి ఉడికించుకోవడానికి. రెడీ అయిందండి. ఓకే. సో ఇలా వచ్చేస్తుందండి. సో దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే.
సో కొద్దిగా నూనె వేసుకొని సో ఆవాలు, ఎండుమిరపకాయలండి. స్టిక్ ఇస్తారా? సో ఇది పోపు వేగుతూ ఉంటుంది, మనం చట్నీ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో మనకి పోపు కూడా వేగిపోయింది. ఓకే, సో కదంబ చట్నీ రెడీ. సో ఒక చిన్న కారం చేసేసుకుందాం. క్యారెట్తో చేస్తున్నాండి. ఓకే రాజు గారు. లైన్స్ వేసుకుని ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం ఇలా గ్యాప్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ. సో దీంట్లో మనం స్లైసెస్ పెడతాం. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ చేసుకున్నాం కదండి. సో దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఇలాంటి ఫ్లవర్స్ చేసేసుకోవచ్చు. సో కదంబ చట్నీ రెడీ అండి. కదంబ చట్నీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కదంబ చట్నీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి సాంబార్ ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి చట్నీ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కదంబ చట్నీ రెడీ. కదంబ చట్నీ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, కొంచెం పుల్లపుల్లగా ఫ్లేవర్ లో ఉంది. ఎస్ అండి. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తే మనకి కొత్తదనాన్ని మనం ఆస్వాదించినట్టుగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. సో అంటే పర్టికులర్ ఒక చట్నీ అని డెఫినెట్ గా చెప్పలేరు, అంటే రకరకాల ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి కదా. అవునండి, వాళ్ళ మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా ఎస్ అలా ఉంది. బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మధుమేహం అదుపులో ఉంచుకోవడానికి ఈ చిట్కాని ట్రై చేయండి. రోజులో 2-3 సార్లు అర టీ స్పూన్ చొప్పున మెంతులు తింటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుందంట. మరి మీరు కూడా ప్రయత్నించి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీకోసం. ఓకే అండి, మరి నీకోసంలో వంటలు చేయడానికి కపుల్ రెడీగా ఉన్నారు. చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వీరేష్ బుజ్జ. వీరేష్ బుజ్జ, ఎక్కడి నుంచి వస్తున్నారు? హౌసింగ్ బోర్డ్ అండి. హౌసింగ్ బోర్డ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారండి మీరు? ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాము అండ్ ఫ్యాన్సీ స్టోర్ ఉంది. ఓ నైస్ బిజినెస్ అన్నమాట. అయితే మరి వంటల్లో కూడా ప్రవేశం ఉందా మీకు? అవునండి. బాగా ఉందా? మా కాంపిటేటర్ కి నేర్పించిందే నేను. ఓ అవునా?
అయితే మీకే ఎక్కువ వంటలు వచ్చాను నేను ఫిక్స్ అయిపోతాను. మర్చిపోయామండి, పెళ్ళైన తర్వాత కొద్దిగా మర్చిపోయాం. అలా చెప్పకపోతే కష్టం. అంతే కదా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంతోష బుజ్జా అండి. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను అస్థెటిక్ ని అండ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ని. ఓ సూపర్. సో ఇద్దరు బిజీగానే ఉంటారు అనమాట అయితే ఫుల్. సో ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? Yes, సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా? Yeah. ఏం వంట చేస్తారు? టమాటో వెజిటబుల్ బిర్యానీ. టొమాటో వెజ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బిర్యానీ పువ్వు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం. హీట్ ఎక్కింది, ప్యాన్ హీట్ ఎక్కింది కదండి. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా అండి. హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా, ఓకే, బిర్యానీ లీవ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి. ఓకే. సో నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా వాడుతున్నాను, ఎందుకంటే కారపొడి తక్కువగా వాడాలన్నట్టుగా ఇందులోనే పచ్చిమిరపకాయలు వాడేస్తున్నాం అనమాట. ఓకే ఓకే. సో కొంచెం స్పైసీగా తింటారా మీరు ఇంట్లో? స్పైసీగా. ఓ కొంచెం అందరికి కూడా ఇంట్లో స్పైసీగానే అలవాట. యా. ఓకే, కొద్దిగా వేగిన తర్వాత సో టొమాటోతో పాటు వెజిటబుల్స్ కూడా. అవునండి. కాంబినేషన్. నార్మల్ గా అయితే బిర్యానీలో టమాటో ఉండదండి. అవును. కాకపోతే పిల్లలకి కొద్ది వెరైటీ ఇష్టంగా కలర్ఫుల్ గా ఉంటేనే కొద్దిగా నచ్చుతుంది. అవును. రొటీన్ ఫుడ్ రెగ్యులర్ గా చేసే ఫుడ్ నచ్చదు కాబట్టి అవును, దాన్ని కొద్దిగా అప్డేట్ చేసామన్నమాట. ఓకే ఓకే. సో పిల్లలకైనా మీ వైఫ్ కి కూడా ఇష్టమైన రెసిపీ? అందరికి ఇష్టం. అందరికి ఇష్టమైందా? ఓకే. ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రెష్ రైస్ తోనే కాకుండా లెఫ్ట్ ఓవర్ రైస్ తో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. డిపెండ్స్. ఇప్పుడు పిల్లలు లాస్ట్ టైం మనం చేసేసాం, వంట చేసాం, ఆ మూమెంట్ లో వద్దంటారు, నాకు ఇది వద్దు ఇంకేం వెరైటీ కావాలంటారు. ఆ టైంలో లెఫ్ట్ ఓవర్ రైస్ ని ఇలా అప్డేట్ చేస్తాం. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత వెజిటబుల్స్ వేసేస్తున్నాను. క్యారెట్, బీన్స్, ఆలు అండి. ఓకే. సో ఇది మనము ఇలా బియ్యంతో చేసుకోవచ్చు, లేదంటే ఉడికించిన అన్నంతో కూడా. అవునండి. ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇలా చేస్తున్నాం కదా. అవును. ఇది మనం డైరెక్ట్ కుక్కర్లో వేసేసుకుని రైస్ పెట్టేసుకోవచ్చు, లేదు అంటే రెప్టో రైస్లో మనం కలిపేసుకోవచ్చు, మిగిలిన రైస్లో అప్పుడు కలుపుకొని. ఓకే. ఈ టమాటో ప్యూరీ అండి. ఓకే. కొద్దిగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ కొద్దిగా కుక్ అయిపోయిన తర్వాత సో ఇలా అయితే మనకి రైస్ అంతా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, పేస్ట్లో వేస్తాం. అవునండి. సో అయితే పెళ్ళి అయిన తర్వాత మీరే మీ వైఫ్కి వంటలు నేర్పించారనమాట? అవునండి. అంతకుముందు మీరు ఎందుకు నేర్చుకున్నారు అసలు వంటలు? అంటే మీరు ఎప్పుడైనా చదువుకునే టైంలో అలాగా, లేకపోతే? అంటే యాక్చువల్లీ మా మదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ కుక్ చేసుకునే వాళ్ళం. ఓకే ఓకే. సో మా ఫాదర్ ద్వారా నేను నేర్చుకున్నాను. ఓకే ఓకే. సో అలా మీకు వంటలు అలవాటు. నైస్. సో పెళ్ళైన తర్వాత మరి మానేస్తారా పూర్తిగా వండటం, లేదా అప్పుడప్పుడు సరదాగా అలా చేస్తూ ఉంటారా ఏమైనా వెరైటీస్? వెరైటీస్ చేస్తుంటామండి. చేస్తూ ఉంటారా? ఇద్దరిలోకి ఎవరు బాగా వండుతారు ఇంతకీ? ఆయన గైడెన్స్, నేను బాగా వండుతాను. అవునా? ఓకే. ఇప్పుడు అక్కడే బాగా వండుతున్నారు. ఇప్పుడు మేము అన్ని మర్చిపోయారు. కొబ్బరి పాలండి. ఓకే ఓకే. సో కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. అవునండి. మ్యాక్సిమం ఏంటంటే ఇలా కారపొడి అవాయిడ్ చేస్తాను. ఓకే. మిర్చి ఎక్కువగా అంటే అది మంచిది కాదు అన్నట్టుగా. అవునవును. బికాజ్ నేను మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ ఆర్గానిక్ కదా, సో ఆర్గానిక్ వెరైటీసే కొద్దిగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నేను. కొన్ని సెకండ్స్ ఇలా అయిపోయిన తర్వాత తగినంతగా సాల్ట్ వేసుకుందాం.
ఇది కూడా రాక్ సాల్ట్ వాడుతున్నాం మనం, ఓకే. నార్మల్ సాల్ట్ కాకుండా. కారపొడి కావాలన్నా కూడా కారపొడి వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిర్చి వాడుతున్నాను కాబట్టి కారపొడి వాడట్లేదు. ఓకే. కారపొడి కావాలన్నా కొద్దిగా అది మిర్చి Colour కోసం రెండు కొంచెం. కాంబినేషన్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. ఇందులో మనకి కావాల్సిన ఇప్పుడు రైస్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసేస్తుంది. ఓకే. సో నానబెట్టుకున్న బియ్యం. అవునండి. కొద్దిగా ఒక 1 minute ఇలా ఉంచేసి తర్వాత ఎసరు తర్వాత కుక్కర్ లో పెట్టేసి మనం తగినంత వాటర్ పోసుకొని కుక్ చేసేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసి కుక్ చేసేయచ్చా? చేయొచ్చండి. ఓకే. ఇందులో కానివ్వండి రైస్ కుక్కర్ లో ఎలా అయినా వాళ్ళకి అన్నిటి ప్రకారంగా అమ్మ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో తగినంతగా వాటర్ వేసేసుకుందాం. ఓకే. అది ఓకే. సరిపోతుందా? సరిపోతుంది. ఆల్రెడీ మనము ఇక్కడ టమాటో ప్యూరీ, కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు కూడా పోసాం కదా, అవును. సో అందుకని సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించేస్తే మనకి రెడీ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. గ్లాస్ నీళ్లలో కొద్దిగా బెల్లం ముక్కను వేసి అన్నం తిన్న తర్వాత ఆ నీళ్లు తాగితే ఎసిడిటీ తగ్గుతూ ఉంటుందంట. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నాకోసమేనా? మీకోసమే. ఇది మీకోసం కాబట్టి మీకోసమే సెగ్మెంట్. సో గుమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. టొమాటో వెజ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో వెజ్ బిర్యానీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, తీసుకోండి సంతోష్ గారు. సార్ మీరు ట్రై చేయండి. ఫస్ట్ మీకోసం చేశారు కదా. మీకోసమే కదా. కొంచెం స్పైసీగా, టొమాటో పులుపు తెలుస్తూ మనకి బాగుందండి. థ్యాంక్ యూ. వెజిటేబుల్స్ అన్ని మధ్యలో తగులుతున్నాయి. సో బిర్యానీ అనగానే ఎక్కువగా మనం టమాటో వాడకుండానే చేస్తూ ఉంటాం. అవును. సో టమాటో కాంబినేషన్ లో బాగా వచ్చిందండి. బాగుందండి, చాలా టేస్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. పుట్టిది కూడా అలా చాలా రుచిగా ఉంది. ఎస్, వెరీ నైస్. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ. మరి అలాగే మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. మరి మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మరి ఇప్పుడు మీకోసంలో నెక్స్ట్ వంట ఏంటో చూద్దాం. సంతోష గారు రెడీయా? రెడీ అండి. మీరేం వంట చేస్తారు? గోరుచిక్కుడు మసాలా. గోరుచిక్కుడు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోరుచిక్కుడు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, వేయించిన పల్లీలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఓకే. పాన్ లో నూనె వేసుకుందాము. జీలకర్ర కొంచెం అది కాస్త వేడి వామ్ అయ్యాక, జీలకర్ర నాకు కొంచెం ఎక్కువ వేయడం అలవాటు. అవును, నాకు కూడా ఇష్టమే. అంటే కాస్త డైజెషన్ పెరుగుతుందని కొంచెం కొంచెం
ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ అది తింటున్నప్పుడు మనకు తాకుతూ ఉంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. అవును. అండ్ కొంచెం అది జీలకర్ర ఫ్రై అయ్యాక ఓకే పసుపు, నేను ఎక్కువ పసుపు పోపులోనే వేసేస్తాను. ఆ స్మెల్ కొంచెం మా వారికి అంతగా ఇష్టం ఉండదు అనమాట పసుపు స్మెల్. బేసిక్ గా ఇలాంటివన్నీ ఆయిల్ లో ఫ్రై అయితే ఆ పచ్చిదనం అది పోతుంది. అవును, చాలా మంది ఏమో కొంచెం ముక్కలు అది వేసాక వేయటం అలా అలవాటు ఉంటుంది. బట్ ఇలా అయితే ఏంటంటే మనకు అసలు ఆ స్మెల్లే రాదు పసుపుది. కూర అంతా అయ్యేటప్పటికి అంటే కూర అంతటికి పడుతుంది కానీ ఎక్కువ పచ్చి వాసన అలా తెలియదు. అవును, ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. నెక్స్ట్ కరివేపాకు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఇది ఫ్రై చేసేసుకొని దీంట్లో నేను గోరు చిక్కుడుకాయ వేస్తాను. ఆల్రెడీ నేను గోరు చిక్కుడుకాయ ఏంటంటే కొంచెం మన స్టీమ్ పైనే ఉడకబెట్టాను. అంటే కుక్కర్ లో కాకుండా అండ్ డైరెక్ట్ ఆయిల్ తక్కువగా ఇంటేక్ కావాలని. అండ్ పిల్లలకు కొంచెం స్టీమ్ ఫుడ్ అయితే ఏంటంటే వాళ్ళకు పోషకాహారాలు పోవు అందులోకి వెళ్ళి. అవును. సో నేను రైస్ ఎప్పుడైతే వండుతానో దానిపైనే దీన్ని స్టీమ్ కి పెట్టేస్తాను. సో నాకు రైస్ అయిపోయే లోపు ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయి అని. నెక్స్ట్ గోరు చిక్కుడు కొంచెం ఫ్రై అయ్యేలోపు కాస్త ప్యాన్ పెట్టేసి అండ్ మిక్సీ జార్లో మనకు మసాలా కర్రీ కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే గోరు చిక్కుడికి ఎలాంటి టేస్ట్ ఉండదు. అంటే పురుపు చేదు అలాంటిది ఏమి ఉండదు, పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో అదే మసాలాలు అయితే ఏంటంటే వాళ్ళకు చపాతీలకు లేదంటే ఏదైనా కర్రీలోకైనా ఈజీగా తినడానికి ఇష్టపడతారు. సో దీనికి నేను ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాను పల్లీలు. అండ్ మనకు మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫ్రై చేసిన నువ్వులు. ఫ్రై చేస్తే ఏంటంటే ఈజీగా మనకు పౌడర్ అయిపోతాయి నువ్వులు. అదే ఫ్రై చేయకుండా వేస్తే ఈజీగా నువ్వులు ఫ్రై అవ్వవు. అవును, అంతా అంటుకుంటూ. అండ్ గ్రేవీ కోసం ఆనియన్స్, పచ్చి ఆనియన్ అండ్ కర్డ్. పెరుగు అయితే ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది మసాలా కర్రీస్ లో. ఓకే. అండ్ నెక్స్ట్ మన చింతపండు పులుసు. ఇది కొంచెం మనకు పులుపు టేస్ట్ కూడా ఇస్తుంది కదా మసాలా కర్రీలో. అండ్ అన్ని మన మసాలాలు, గరం మసాలా అవన్నీ కూడా దాంట్లోనే వేసేస్తాను. ఓకే. సో ఇదైతే ఏంటంటే మొత్తం ఈజీగా మసాలాలో కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి. ఇది ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది. బాగా వస్తుంది. అండ్ నేను ఏంటంటే ఉప్పు కారం అందులో కన్నా మసాలాలో మిక్స్ చేయడం ప్రిఫర్ చేస్తాను. ఓకే. సరే, దానికి ఎంతైతే మనకు దానికి మసాలాకి సరిపడా మిర్చి పౌడర్ అయినా వేయచ్చు. లేదు అంటే మేము ఎక్కువగా ఏంటంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. ఆ పేస్ట్ అన్నిట్లోకి వాడుకోవడానికి ఆ పేస్ట్ అయినా వేయచ్చు. ఓకే. సో ఇందులో ఎలాగైనా మనం పెరిగేసాము అండ్ చింతపండు రసం వేసాం కాబట్టి అవసరం అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదు అది లిక్విడ్గా కావాలి అంటే, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని గ్రైండ్ చేసేసుకో. ఓకే. సో క్యాప్ కొంచెం పల్లీలు కూడా అన్ని బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. వాటర్ కావాలంటే కొన్ని వాటర్. ఈ మసాలా మనం ఏ వెజిటేబుల్ కర్రీకైనా యూజ్ చేయొచ్చండి. ఓకే. అండ్ కొంచెం స్పీడ్గా కూడా అయిపోతుంది. ఆల్రెడీ మనకు వెజిటేబుల్ బాయిల్ అయిపోయాయి కాబట్టి. మనకు పేస్ట్ అయిపోయింది నీట్గా. దీన్ని ఇందులో కొంచెంగా యాడ్ చేస్తూ, ఓకే, మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బెటర్ ఏమో కదా. ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. సో మనకి ఎంత కావాలో అంతే చేసుకోవడం బెటర్, చేసి నిల్వ ఉంచుకోవటం అలా కంటే. కానీ ఈ మిక్చర్ ఈ ఫార్ములా మిక్చర్ ఏంటంటే మనము ఈవెన్ టమాటో కానీ, నేను ఆలు మసాలా కర్రీ కానీ యూజ్ చేసుకున్నా మనము
ఆ కర్రీకి సరిపడా చేసుకుని వాడేస్తే బెటర్. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. అది ఒకవేళ మనము చపాతీలో కనుకోండి కొంచెం దగ్గరగా గ్రేవీ ఉంటే చపాతీ ఈజీగా తినడానికి ఉంటుంది. అదే రైస్ కో లేదంటే ఏదన్నా పులావుకో అయితే ఏంటంటే కొంచెం పలుచగా చేసుకుంటే కొంచెం వాటర్ వేద్దాము. ఆల్రెడీ నేను పల్లి అవన్నీ కూడా ఫ్రై చేశాను కాబట్టి ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అన్ని ఫ్రైడే కదా, పల్లి కానీ నువ్వులు కానీ అన్ని ఫ్రైడే కాబట్టి కొద్దిసేపు ఇది కాస్త కొంచెం ఫ్లేవర్స్ పడితే సరిపోతుంది. ఒక 2 minutes దీన్ని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాము. ఇదేంటంటే మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం. ఇది ఇంతకి మీ వారికి ఇష్టం లేదా? మా ఆయనకి ఇష్టమైన వంట చేస్తున్నారు. వారికి నాన్ వెజ్ అంటే ఇష్టం అండి. నేను చాలా దూరం. ఒకళ్ళు వెజ్ ఒకళ్ళు నాన్ వెజ్. అవునండి. మరి ఎలా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది? అంటే నాకు నా చిన్న అబ్బాయి తోడుంటాడు, తనకు పెద్ద అబ్బాయి తోడుంటాడు. ఇప్పుడు వాళ్ళకి వంట అదే నాన్ వెజ్ పెట్టాలంటే వాళ్ళు వండుకుంటారా, మీరు వండి పెడతారా? ఇద్దరు కలిసి వండుకుంటారు. అంతే. ఇదేదో బాగుంది. అలా చేసుకోవాలి కదండి. అవును పాపం. అంటే ఎలాగో మీకు వంట వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. రాకపోతే పాపం తప్పదు అన్నట్టు ఆవిడే చేసి పెట్టేవాళ్ళు. మేము ఇంట్లో ఉండాలండి, అది మర్చిపోతున్నారు మీరు. ఓహో. కాదు, మీ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయ్యా ప్లీజ్ అలాంటి క్వశ్చన్ నన్ను అడగకండి, ఎందుకంటే మా తిమ్మరపు ఎక్కువ. 20 years అవుతుందా? చూసారా, 20 years కి మర్చిపోయారు మీ ఆయన. ఆయనకి ఎప్పుడు గుర్తుండదండి. అవునా? కాదు. అంతేనా? అంటే కనీసం పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటివైనా గుర్తుంటాయా? నేను గుర్తుంటాను, అది చాలు. అంతే. మనం గుర్తు చేసుకోవాలన్నమాట ఇలాంటివన్నీ. అది చాలా మంది ఇళ్లలో ఉండే ప్రాబ్లమే లేండి అది. సరే తిప్పుదాం. షూర్. ఇలా మనకు డాట్ గా వస్తుంది, పైకి మరుగుతుంది అని అంటే మనకు మసాలా దానికి దానికి కావాల్సినంత సరిపడింది, కుక్ అయ్యింది అనేది మనము కాస్త మనకు ఆయిలీ ఫ్లేవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనము ఇది ఉడకపెట్టేసుకున్నాం కదా గోరు చిక్కుడు. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అండి. ఒక 10-15 seconds పెట్టి మనం దించేసుకుంటే మన మసాలా కర్రీ రెడీ. సో అయితే మరి స్పీడ్ గా మనం ఇప్పుడు ఒక చిట్కా చెప్పేసుకుందాం. రవ్వలు తొందరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. మనము షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొంతమంది అలాగే కవర్స్ లో అది పెట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా గాలి చొరబడిన డబ్బాల్లో కనుక ఈ రవ్వలన్నీ పెట్టుకుంటే తొందరగా పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుందంట. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూద్దామా అండి? చూద్దాం. అయిపోయిందండి కర్రీ. సూపర్. సో దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ టు సర్వ్. సో ఆఫ్ చేసేనా? ఇంకా ఆఫ్ చేసేసి. పిల్లలకు కొంచెం వెరైటీ ఉంటేనే తింటారండి. కామన్ ఫుడ్ అంటే ఇష్టపడట్లేదు అసలు. ఇంకా ఈ లాక్డౌన్ వల్ల వెరైటీలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ మనకే అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది కదా రొటీన్ వంటలు. అవును. అంటే ఇవన్నీ మంచివి ఆరోగ్యానికి తెలిసినా కూడా పాపం పిల్లలు కదా, వాళ్ళ కోసం ఇంకా తప్పదు. అంతే. అందులో మా చిన్నోడు 5th class అన్నమాట. ఇద్దరు మగపిల్లలే. పెద్ద అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ 1st year చదువుతున్నాడు. ఓకే. చిన్న అబ్బాయి ఏమో ఇప్పుడు 5th standard. నైస్. ఒక అబ్బాయి పేరు రిషగ్నేష్, ఇంకో అబ్బాయి పేరు రిత్విక్ అండ్ రిషగ్నేష్. సో కొత్తిమీరతో కాస్త పైన దాన్ని అలంకరించుకుంటే నీట్ గా. ఓకే. మీరు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు అలంకరణ రెడీ టు సర్వ్. ఓకే. గోరు చిక్కుడు మసాలా కర్రీ. సూపర్. సో వేడివేడిగా గోరుచిక్కుడు మసాలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గోరుచిక్కుడు మసాలా తయారు చేసే విధానం: మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, చింతపండు గుజ్జు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు మసాలా రెడీ. గోరుచిక్కుడు మసాలా తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? yes sir. తీసుకోండి మీకోసం. బాగుంది. సో పల్లీలు, నువ్వులు ఈ కాంబినేషన్ అంటే గోరుచిక్కుడుతో చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది. సో కొంచెం మీరు ఇందాక చెప్పారు కదా జీలకర్ర ఎక్కువ అనేది, సో అది ఓకే. కొంచెం ఇలా మసాలా లాంటిది మనం చేసుకున్నప్పుడు కొంచెం అలా కొద్దిగా ఎక్కువ ఉన్నా అరగడానికి కొద్దిగా మనకి బాగా యూజ్ అవుతుంది. బాగా వచ్చిందండి టేస్ట్ ఇంత.
చాలా టేస్టీగా ఉంది, వెరీ నైస్. ఎలా ఉంది సార్? బాగుంది సార్, మీకోసం ప్రేమగా చేస్తుంది ఆవిడ. బాగుంది. అండ్ కాంబినేషన్ బిర్యానీతో పాటు ఇది curry కూడా చాలా హ్యాపీగా బాగుంది. అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. Yes. సో చాలా థ్యాంక్ యూ బాగుంది. సో మచ్ అండి, ఇద్దరు కూడా మంచి టేస్టీ వంటలు చేశారు. సో ఇద్దరు ఇలా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చూయింగ్ గమ్ నేలకు అంటుకుపోయి రాకపోతే ఈ చిట్కా ట్రై చేయండి. ఆ చూయింగ్ గమ్ దగ్గర కొద్దిగా నూనె వేసి ఆ చూయింగ్ గమ్ ని తుడిస్తే గనక నీట్ గా వచ్చేస్తుందంట. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో రాజు గారు, షెఫ్ స్పెషల్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు సింధీ కోకి. సింధీ కోకి. Yes, అండి. పేరు బాగుంది రాజు గారు, సింధీ కోకి అంటే సింధీ స్పెషల్ ఇది. సింధీ స్పెషల్ అండి. Okay. అన్ని ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్ గా దీంట్లో మనకు యాడ్ అయి ఉంటాయి. ఓకే, సో చాలా బాగుంటుంది. సో మరి సింధీ కోకి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సింధీ కోకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, దీంట్లోనే శనగపిండి అండి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా అండి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే, సో వీటితో పాటుగా కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా పెరుగు అండి, అలాగే కొద్దిగా నెయ్యి, ఓకే, కొంచెం కొత్తిమీర. సో ఇది ముద్దలా చేసేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు ఇస్తారా? దేని రాజు గారు, మనం అంటే ఏదైనా రోటీలాగా చేసుకుంటామా? సేమ్ అలాగే వస్తుందండి. ఓకే, డిఫరెంట్ టేస్ట్లో ఇది కొంచెం మన అర్లీ అవర్స్లో తీసుకుంటే కొంచెం బాగుంటుందండి. అంటే కొద్దిగా మనకు హెవీగానే ఉంటుంది. సో ఉల్లిపాయలు అవన్నీ ఇచ్చే కొంచెం శనగపిండి, మసాలా పొడులు అన్నీ కూడా ఉన్నాయి కదా. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం చిన్న సైజు పరోటాలో తీసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. కొంచెం పొడిపిండి, ఓకే, కొంచెం మందంగానే వస్తుంది మనకి ఇది. అంటే దాంట్లో ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవాలి కదా. ఓకే, సో పెనం మీద వేసేసి మనం రెండు వైపులా నెట్తో కాల్చుకోవాలండి. ఓకే రాజు. సరే, స్టిక్ ఇస్తారా? వుడెన్ స్టిక్. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనం కాల్చుకోవాలి, ఎందుకంటే దాంట్లో శనగపిండి ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం లోపల వరకు కూడా బాగా మగ్గాలి అది. అవును, ఈ శనగపిండి అది సరిగ్గా వేగపోయినా మళ్ళీ మాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి. అవునండి.
సో నెయ్యి కానీ లేకపోతే వెన్న ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్కడైనా మనం అంటే ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది, అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కోల్పోకుండా ఓకే ఓకే బాగుంటుంది. టేస్ట్ చల్లబడ్డ మనం తింటే ఆ టేస్ట్ అన్ని కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కొంచెం అలా ట్రావెల్ పర్పసే చేసుకుంటూ ఉంటారు అనుకుంటాను. కూరలు అవి లేకుండా ఉండేవి. ఎస్, కొంచెం డ్రైగా తీసుకుని తినేట్టుగా ఉంటాయి. యా. సో అటువైపు బాగా పెట్టి మనం తీసేసుకోవచ్చు. సో కొంచెం మనం శనగపిండి బియ్యపిండి ఇట్లా ఈ కాంబినేషన్ లో చేస్తూ ఉంటాం కదా. సో వీళ్ళు సింధీ వాళ్ళు కొంచెం ఈ రెండింటి కాంబినేషన్ లో గోధుమ పిండి శనగపిండి. సో ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది వాళ్ళ చాయిస్. అయిపోయినట్ట రాజు గారు? ఓకేనండి, తీసేసుకుందాం. ఓకే. సో సింధీ కోకి రెడీ. సో ఇక్కడ ఈ కోకిలో మనం కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాం. జనరల్గా గ్రేవీలోనే ఎక్కువ యాడ్ చేస్తాం. అవును. సో సింధీ కోకి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సింధీ కోకి తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వాము, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కసూరి మేతి, పెరుగు, నెయ్యి వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని రోటీల్లా ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సింధీ కోకి రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. సాఫ్ట్ గానే ఉంది. Yes. గోధుమ పిండి వేసాం కదా. అవునండి. అంటే చాట్ మసాలా వేసాం, గరం మసాలా ఉంది. అవును. అలాగే మెయిన్ ఏంటంటే మనకు ఆ కసూరి మేతి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా ఫ్లేవర్, అది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలిసింది. బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. మరీ గట్టిగా ఏం లేదు, సాఫ్ట్ గా ఉంది. ఎస్. ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా తగులుతున్నాయి అలా. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సింధీ స్పెషల్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొచ్చిగా చూద్దాం. కడుపులో నులి పురుగులతో బాధపడే వాళ్ళు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తాగితే ఉపశమనం ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చేసిన రెసిపీ కదంబ చట్నీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ ఉల్లిపాయలు. సో సాంబార్ ఉల్లిపాయల్లో కూడా మనకి సేమ్ గా పొటాషియం కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఉల్లిపాయల్లో కూడా మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కూడా మనకి ఏదైనా శరీరం డిటాక్సిఫైన్ లాగా కూడా పనిచేస్తుంది. సో కొవ్వు పదార్థాలను కూడా అరిగించడానికి కూడా సహాయపడుతుంది. టొమాటో. సో టొమాటోలో మనకి ఎక్కువగా లైకోపీన్ అనే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి ఎక్కువగా లభిస్తుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది మనం పొందడానికి మనం ఎప్పుడైనా కుక్డ్ రూపంలోనే తీసుకుంటే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది మనకి అందుతాయి. అంతేకాకుండా వీటిలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తో పాటు యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరిలో కూడా మనకి మంచి ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో ఈ కొబ్బరిలో మనకి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ. దీంట్లో క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ ట్రై చేసుకోవచ్చు. టమాటో వెజ్ బిర్యానీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో ప్యూరీ. సో టమాటో ప్యూరీ దీంట్లో యాడ్ చేసుకున్నాము మనం. ఈ ప్యూరీలో మనకి లైకోపిన్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో మనకి ఫైబర్ కంటెంట్ తో పాటు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో మనము ఒక 5 రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఈ అన్ని వెజిటేబుల్స్ లో ముఖ్యంగా లభించేది మాత్రం మనకి పీచు పదార్థం అన్నమాట. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దాంట్లో క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వెజిటేబుల్స్ అలా మిక్స్ రూపంలో తీసుకుంటే మనకి ఇప్పుడు ఫుల్ఫిల్ గా ఉంటుంది. అంటే మనకి ఆకలి ఎక్కువగా వేయడం అనేది తగ్గుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ టమాటో వెజ్ బిర్యానీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ కాబట్టి ఇది అనేది ట్రై చేసుకోవచ్చు. గోరు చిక్కుడు మసాలా. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరు చిక్కుడుకాయ.
సో గోరు చిక్కుడుకాయల్లో కూడా మనకి ఎక్కువగా లభించేది మెగ్నీషియం కంటెంట్ తో పాటు జింక్ కానివ్వండి. సో ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ పీచ్ పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి కొద్దిగా పొటాషియం కంటెంట్ తో పాటు కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. పల్లీలు, సో పల్లీల్లో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఒక బాదం పప్పులో ఎంత ప్రోటీన్ ఉంటుందో సమానంగా మనకి పల్లీల్లో కూడా అంతే లభిస్తుంది. సో పల్లీల్లో మనకి కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి. నువ్వులు, సో నువ్వుల్లో కూడా మనకి మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి మంచి కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది నువ్వుల్లో నుండి. చింతపండు, సో చింతపండులో కూడా మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటితో పాటు మనకి శరీరంలో మన బ్లడ్ ఏదైతే ఉంటుందో మన బ్లడ్ ని క్లెన్జింగ్ కోసం అనేది కూడా పనిచేస్తుంది చింతపండు అనేది. పెరుగు, సో పెరుగులో మనకి మంచి మాంసకృతులతో పాటు మనకి మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనే ఫుడ్ అనేది మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గోరుచిక్కుడు మసాలా అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ కాబట్టి దీంట్లో క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. సింధీ కోకి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ తో పాటు మనకి మంచి పిండి పదార్థాలు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో చాలా మటుకు అందరూ రైస్ మానేసి రోటీస్ లోకి వెళ్తారు, అంటే రోటీ మంచిదా లేకపోతే రైస్ మంచిదా అని అనుకుంటారు. సో రోటీలో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రైస్ కన్నా, కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. సో ఎప్పుడైనా గోధుమ పిండి అనేది మనం హోల్ వీట్ అనే ఆట అని తీసుకుంటేనే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది మనకి ఎక్కువగా లభిస్తాయి. శనగపిండి, సో శనగపిండిలో కూడా మనకి మంచి పొటాషియం కంటెంట్ తో పాటు మంచి ప్రోటీన్స్ తో పాటు మనకి ఫోలేట్ కంటెంట్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. పెరుగు, సో పెరుగులో కూడా మనకి మంచి మాంసకృతులతో పాటు మనకి పిండి పదార్థాలు, మంచి కొవ్వు పదార్థం, కాల్షియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పెరుగు అనే రిచ్ ఫుడ్స్ అనేది కూడా మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది కూడా మంచి హెల్దీ రెసిపీ కాబట్టి అందరూ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బట్టలు ఉతికిన తర్వాత ఆరేసేటప్పుడు వాటిని తిరగేసి కనుక మనం ఆరేస్తే రంగులు వెలవకుండా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.